ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీలో ఎంతమంది రాములవారి కళ్యాణానికి వెళ్ళారు? మేమైతే మాకు దగ్గరలో ఉన్నటువంటి కాలనీలో ఇక్కడ జరిపిస్తున్నారంటే మాకు తెలియగానే ఇక్కడికైతే వచ్చేసాం మేము. కానీ ఈసారి అయితే కాస్త లేట్ అయింది. ప్రతిసారి కళ్యాణానికి ముందే ఉండేవాళ్ళం, కానీ ఈసారి కాస్త లేట్ అయిపోయింది. కళ్యాణం అంతా కూడా అయిపోయింది. లాస్ట్ తలంబ్రాల టైంకైనా చేరుకున్నాము. ప్రతిసారి మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్లోకి అయితే వెళ్ళేవాళ్ళం. అక్కడ కాస్త లేట్గానే స్టార్ట్ చేసేవాళ్ళు. సో అదే టైంకి ఇక్కడ ఉంటుందేమో అనేసి వచ్చేసరికి ఇక్కడైతే ఆల్మోస్ట్ కళ్యాణం అయిపోయింది. తలంబ్రాల టైంకి అయితే చేరుకున్నాం మేము. తలంబ్రాలు పోయడం అయిపోయిన తర్వాత దేవుడి పాదాల దగ్గర నుంచి అక్కడైతే కొన్ని అక్షింతలు అయితే తీసుకున్నాము. ఇక అక్షింతలు తీసుకుని అక్కడ నుంచి బయలుదేరిపోయాం. వెనకాల పెద్ద క్యూ లైనే ఉంది. అక్కడ మేమే లేట్గా వెళ్ళామేమో అనేసి తెగ ఫీల్ అయిపోతుంటే మాకంటే లేట్గా వచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మొత్తానికైతే దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత తెలిసిన వాళ్ళు చాలా మంది కనిపిస్తే హ్యాపీగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ గుడిలో పానకం ఆహా వేరే లెవెల్లో ఉంది. తీయగా ఘాటుగా భలే ఉంది. సో వడపప్పు పానకం ప్రసాదం ఇచ్చిళ్ళు. అది అయిపోయిన తర్వాత కళ్యాణం తర్వాత ఇక ఇక్కడే అన్నదానం అయితే చేశారు. అందరం కలిసి కూడా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. తర్వాత కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి కాసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాం మేమైతే.